ఈరోజు మనం ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఏ విధంగా స్థాపించబడిందనే విషయాన్ని తెలుసుకుందాం. ఫ్రాన్స్ దేశాన్ని క్రీస్తు శకం 1589-1789 మధ్య కాలంలో బూర్బాన్ వంశానికి చెందిన చక్రవర్తులు పరిపాలించారు. వీరు ఇంగ్లాండ్ను పరిపాలించిన ట్యూడర్ స్టూవర్ట్లకు సమకాలికులు. వీరు అయితే ఐరోపా నుంచి భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చిన వారిలో ఫ్రెంచ్ వారు చివరివారు, మొదటివారు పోర్చుగీస్ వారు. ఈ వరుస క్రమం అనేది చాలా ముఖ్యమైనది. క్రీస్తు శకం 1664 సంవత్సరంలో ఫ్రాన్స్ చక్రవర్తి అయినటువంటి 14వ లూయి తన ఆర్థిక మంత్రి అయిన జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థను చాలా పటిష్టం చేయడం జరిగింది. అదే స్వదేశీ విదేశీ వర్తకాన్ని ప్రోత్సహించాడు ఇతడు కృషి వల్ల ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నెలకొల్పబడిందని చెప్పవచ్చు. క్రీస్తు శకం 1664 తర్వాత ఫ్రాన్స్ చక్రవర్తి ఈ 14వ లూయి ప్రోత్సాహంతో ఈ జీన్ బాప్టిస్ట్ కోల్బర్ట్ అనేవాడు భారతదేశంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని నెలకొల్పాడు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ జనరల్గా ఫ్రాంకోయిస్ మార్టిన్ ఆర్కాట్ నవాబు నుంచి కొంత భూమిని పొంది పాండిచ్చేరి అనే నగరాన్ని నిర్మించాడు. ఈ నగరమే ఫ్రెంచ్ వారికి రాజధానిగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ పాండిచ్చేరిని పుదుచ్చేరి అని కూడా మనం పిలవడం జరుగుతున్నది. ఐరోపా ఖండంలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ల మధ్య తరతరాలుగా నెలకొన్నటువంటి ఈ శత్రుత్వం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య పోర్కు ఇక్కడ వేదిక అయింది. అయితే ఇక్కడ ఆస్ట్రియాలో జరుగుతున్నటువంటి వారసత్వ యుద్ధాలు కూడా వీరి మధ్య యుద్ధాలకు అవకాశం కల్పించింది. క్రీస్తు శకం 1667 సంవత్సరంలో ఫ్రాన్స్ చక్రవర్తి సేవలో ఉన్నటువంటి కరోన్ నేతృత్వంలో బయలుదేరినటువంటి ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1668 నాటికి సూరత్లో, 1669లో మచిలీపట్నంలో తమ వర్తక స్థావరాలను నెలకొల్పడం జరిగింది. క్రీస్తు శకం 1660 కల్లా సూరత్లో ఫ్రెంచ్ వారు స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. ఫ్రెంచ్ వారి ప్రధాన కేంద్రం పాండిచ్చేరి, ఇంతకుముందు చెప్పుకున్నట్టు మలబార్ తీరం కూడా వీరికి స్థావరం, ఫ్రెంచ్ వారి యొక్క స్థావరంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. భారతదేశానికి వచ్చిన ఐరోపా వాసుల యొక్క వరుస క్రమం మనం పరిశీలించినట్లయితే భారతదేశానికి వ్యాపార నిమిత్తం యూరోప్ కంట్రీస్ నుంచి మనకు చాలామంది రావడం జరిగింది. అందులో మొట్టమొదటి వారు పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారి తర్వాత రెండవ వారు డచ్ వారు, తర్వాత మూడవ వారు ఇంగ్లీష్ వారు. వీరిని మనం బ్రిటిష్ వాళ్ళు అంటాం, తర్వాత ఆంగ్లేయులని కూడా పిలుస్తాం. తర్వాత 4వ స్థానంలో డెన్మార్క్ వాళ్ళు భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చారు, కానీ వీరి యొక్క ప్రాధాన్యత కానీ వీరు చేసినటువంటి కార్యాలు కానీ పెద్దగా చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. డెన్మార్క్ దీన్నే డేనిష్ అని కూడా పిలుస్తాం. తర్వాత చివరి వారు, భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి చివరి వారు ఫ్రెంచ్ వారు. ఇలానే మనం ఫ్రాన్స్ వారు అని కూడా అంటాం. ఈ యొక్క వరుస క్రమం అనేది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ నిమిత్తం చాలా ముఖ్యమైనది. చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. థ్యాంక్ యూ.